హాయ్, దిస్ ఈజ్ సాయి ప్రవీణ్. నిన్న రాత్రి అట్కా ఆరతి అయిన తరువాత మాకు ఇచ్చిన కాంప్లిమెంటరీ రూమ్స్లో రెస్ట్ తీసుకున్నాం. మార్నింగే లేచి హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినడానికి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాం. అక్కడ సాంబార్ వడ తిన్నాం. వేడివేడిగా చాలా బాగుంది. ఆ తరువాత మాకు ఇచ్చిన రూమ్స్ ఎదురుగుండానే రోప్వే ఎంట్రన్స్. అక్కడ 2 లైన్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్లైన్ది, ఇది చాలా టైం పడుతుంది, ఫిక్స్ అయిపోండి. 2 నుంచి 3 గంటల సమయం పట్టచ్చు. అందుకే మేము 1 నెల ముందే ఆన్లైన్లో రోప్వే టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఆ టికెట్స్ తీసుకొని ఆన్లైన్ లైన్లోకి వెళ్ళి నుంచున్నాం. ఒక 20 మినిట్స్ లైన్లో నించుని తర్వాత రోప్వే దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ సెక్యూరిటీ చెకింగ్లో మన బ్యాగ్స్ అవి చెక్ చేసి పంపిస్తారు. నేను ఎప్పుడూ ఇలాంటి రోప్వే ఎక్కలేదు. ఎందుకంటే అది ఒక పెద్ద రూమ్లా ఉంది. సుమారు 30 మంది పట్టారు. ఒక 5 నిమిషాలు జరిగిన ఈ ప్రయాణం త్రికూట పర్వతం మధ్యలో సాగుతూ చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఐదు నిమిషాల తరువాత భైరవనాథ్ టెంపుల్ దగ్గరకు చేరుకున్నాం. రోప్వే నుండి భైరవనాథ్ టెంపుల్ 100 అడుగుల దూరం ఉంటుంది.
ఈరోజు శుక్రవారం కావడం వల్ల భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది. కానీ లైన్ చాలా త్వరగా కదిలి మా దర్శనం చాలా బాగా జరిగింది. ఈయనే శ్రీ భైరవనాథ్ స్వామి. ఇక్కడ అందరూ గుమిగూడడం చూసాం. ఏంటా అని దగ్గరికి వెళ్తే భైరవనాథ్ విభూతి అని చెప్పారు. ఆ విభూతి ప్రసాదం తీసుకుని రిటర్న్ వస్తుంటే ఆ చుట్టుప్రక్కల అందాలు చూస్తూ అక్కడే ఒక అరగంట ఆగిపోయాం. ఆ తరువాత తిరిగి భవన్ దగ్గరకు వెళ్ళడానికి రోప్వే దగ్గరకు చేరుకున్నాం. రోప్వే అప్ అండ్ డౌన్ కలిపి ఒక పర్సన్కి 100 రూపీస్. మన ఆన్లైన్ టికెట్స్ తీసుకొని మనకు ఒక స్లిప్ ఇస్తారు స్టార్టింగ్లో. ఆ స్లిప్ మరలా రిటర్న్ అప్పుడు చెక్ చేసి మనల్ని రోప్వే ఎక్కనిస్తారు. రిటర్న్ వస్తున్నప్పుడు మా రోప్వే మధ్యలో ఆగిపోయింది. చాలా భయమేసింది. వెంటనే అందరూ ఒక్కసారిగా జై మాతాది అని అరవడం చూసి మా ఉత్సాహం రెట్టింపు అయింది. టెక్నీషియన్ వచ్చి చెక్ చేసి మళ్ళా స్టార్ట్ చేశారు. 5 మినిట్స్ జర్నీ తర్వాత తిరిగి భవన్ చేరుకున్నాం. వెంటనే లాకర్లలో నిన్న మేము పెట్టిన బ్యాగ్స్ అన్నీ తీసుకొని లాకర్ కీస్ మళ్ళా రిటర్న్ ఇచ్చేసాం. ఆ తరువాత వెళ్ళి బ్యాటరీ కార్ ఆన్లైన్ కౌంటర్లో లైన్లో నుంచున్నాం. ఇక్కడ ఒక మాట, బ్యాటరీ కార్కి ఆఫ్లైన్ లైన్ చాలా అంటే చాలా ఉంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి తప్పకుండా, లేకపోతే చాలా టైం వేస్ట్ అవుతుంది. మాకు మా ఆన్లైన్ టికెట్ చూసి ఒక స్లిప్ ఇచ్చారు. అందులో మా కార్ నెంబర్ రాసి ఉంది. బ్యాటరీ కార్లు పెద్దలకు తప్ప 40 సంవత్సరాల ఏజ్ బిలో ఉన్న వాళ్ళకి ఎలో లేదా? అర్ధక్వారీ వరకే బ్యాటరీ కార్ వెళ్తుంది. మరి ఆ తరువాత కిందకు ఎలా వెళ్ళాలి? వైష్ణవదేవి చరణాలు ఉన్న ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి? కిందకు వెళ్ళేసరికి మా ట్రైన్ టైం అయిపోయిందా?
తెలుసుకోవాలంటే చూస్తూనే ఉండండి మీ సాయి ప్రవీణ్ ఫ్యామిలీ టూర్స్.